వచ్చేసి కొత్తగా ఛానల్ పెట్టాము. సో ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాగే లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం మంత్రాలయం నుంచి ఖమ్మం స్లీపర్ లోడ్ వేసుకొని వస్తున్నాము. సో దారిలో మీకు ఎలా ఉంటుందో చెప్పబోతున్నా. దారిలో మొత్తం గుండ్లు ఉంటాయా, మీరు రావచ్చా రాకూడదా అని నేను చెప్పబోతున్నా. ఓకే, ఇక్కడ వచ్చేసి రోడ్డు బాగానే ఉంది. సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందరికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఐజా దాకా రోడ్డు ఎలా ఉందో చూద్దాము. మా మామయ్య వచ్చేసి డ్రైవింగ్ చేస్తున్నాడు. అదిగోనండి మన స్లీపర్ లోడ్ వెనకాల. సో మా ఆయన వచ్చేసి మా మామయ్య డ్రైవింగ్ చేస్తాడు. నేను కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుందాను వచ్చాను. అయితే మేము రన్నింగ్లో ఉన్నాము. రోడ్డు బాగానే ఉంది, చూద్దాం ఎలా ఉందో రోడ్డు. ప్రస్తుతం రోడ్డు అయితే బాగానే ఉంది. సో పర్లేదు. నైట్ పూట ఇట్లా జర్నీ బాగా జరిగింది జర్నీ. ఎందుకంటే నైట్ పూట కొంచెం ఇది చలికాలం కదా. సో చలికాలం చాలా మంచిగా, అంటే బండి అనేది హీట్ రాకుండా మంచిగా వెళ్ళిపోవచ్చు మనం, హీట్ రాకుండా. సో ఆయన వచ్చేసి మా మామయ్య ఇగో ఇక్కడ వచ్చేసి చూడండి, గుంటూరు రోడ్డు వచ్చేసింది అప్పుడే. ఇక్కడ నుంచి కొంచెం దూరం దాకా గుంటూరు రోడ్డు, మళ్ళీ మంచి రోడ్డే ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఒకసారి వచ్చాము ఈ రోడ్డుకి. మొత్తం ఇది వచ్చేసి కంకర పోసారు. కంకర పోసేసి ఎట్లా పడితే అట్లా ఉంది. ఇప్పుడు కంకర పోసారు కాబట్టి సో పర్లేదు, బాగానే ఉంది. కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత మంచిగా ఉంటుంది రోడ్డు. వాడు ఆటో వాడు సైడ్ ఇచ్చేసాడు. గుండెల రోడ్లో వచ్చేసి మేము అయితే మాకైతే అలవాటు కాబట్టి మేము వెళ్తాం. ఎలాగైతే వెళ్తాం కాబట్టి మేము అట్లాగైనా వెళ్ళిపోతాం, మాకు తెలుసు కాబట్టి. సో మీరైతే కొంచెం జాగ్రత్తగా చూసుకొని రండి. అవి మొత్తం కంకర పోసి ఉంటుంది, ఒక్క టైర్ పంచర్లు అయితే. సో చూసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి రోడ్డు బాగానే ఉంది చూడండి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, లారీ వాడు మనకి సైడ్ ఇవ్వట్లేదు. చూస్తూనే ఉండండి, వాడు అసలు మనకి సైడ్ ఇస్తాడో ఇవ్వడో చూద్దాం. ఇక్కడ కూడా రోడ్డు బాగోదండి, చూడండి మీరు. అది రోడ్డు చూసుకుంటాను అప్పుడప్పుడు, ఒక్కోసారి నేను ఎక్కువసారి చూస్తాను, ఎందుకంటే హైట్ లోడ్ కదా. ఇక్కడ నుంచి రోడ్డు బాగోదండి, కొంచెం దూరం ఒక 10-15 కిలోమీటర్ల దాకా రోడ్డు బాగోదు. చూడండి ఎట్లా ఉందో మీరు చూడండి. గుంటల రోడ్డు, వాడి సైడ్ అవ్వట్లేదు మనకి. అసలు వాడు అసలు గుంటలను కూడా చూసుకోవట్లేదు, అట్లే ఇచ్చాను. వాడు చూడండి ఎట్లా పడితే అట్లే చూస్తుంది. ఇక్కడ నుంచి రోడ్డు బాగుంటుంది, కొంచెం బాగానే ఉంటుంది కానీ మన బండి స్లో అయిపోయింది. బండి అసలు లేదండి, ఒకసారి పికప్ తగ్గినంటే చాలా టైం పట్టింది పికప్ అందుకోవడానికి. సో జాగ్రత్త పికప్ తగ్గకుండా చూసుకోవాలి. చిన్నగా పోనీయాలి కానీ వాడు సడన్ బ్రేకులు కొట్టేస్తున్నాడు. ఇలాగే కంటిన్యూ చూడండి, బాగుంటుంది మన రోడ్డు. అలాగే మీరు ఎవరైనా కొత్తగా వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ కొత్త రోడ్డు, మంచి రోడ్డు వచ్చేసి మంచి రోడ్డు. ఇక్కడ నుంచి రోడ్డు బాగానే ఉంటుంది. మళ్ళీ ఐజా వెళ్ళిపోవాలి మనం. ఐజా దాకా ఇట్లానే ఉంటుంది రోడ్డు.
గైస్, మనమైతే ఇప్పుడు ఐజా వచ్చేసాము. ఇప్పుడు ఐజా నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్గా గద్వాల్ వెళ్ళిపోతాము. మళ్ళీ గద్వాల్ నుంచి రైట్ తీసుకోవాలి ఫ్లైఓవర్ ఎక్కి. ఇక్కడ నుంచి స్ట్రైట్ పోతే ఎట్లా, ఇది ఐజా కదా, ఇప్పుడు ఐజా నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇది వచ్చేసి ఐజా. మనం వచ్చేసి గద్వాల్ వెళ్ళిపోతాము. మా మామయ్య కంటిన్యూగా మంత్రి నుంచి తోలుతూనే ఉన్నాడు. రోడ్డు అసలు బాగాలేదు. ఐజా నుంచి గద్వాల్ వెళ్ళే దారిలో రోడ్డు అసలు బాగాలేదు. ఆఫ్ రోడ్డు ఉంది చూడండి. ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉంది మొత్తం రోడ్డు. చూడండి, గుంటల రోడ్డు ఎట్లా పడితే అట్లా ఉంది. అందరు బైక్ వాళ్ళు అన్నవాళ్ళు చూడండి, పాపం చిన్నగా రాత్రి పూట ఇక్కడికి వెళ్ళి వస్తున్నారు. రోడ్డు బాగాలేదండి అసలు. పికప్ ఒకసారి తగ్గిందంటే మళ్ళీ అందుకోవాలంటే చాలా టైం పడేది. ఏమంటే గేర్ డౌన్లోడ్ చేస్తుంది, మళ్ళీ డీజిల్ తాగితే గేర్ డౌన్లోడ్ చేస్తే ఏం చేస్తాం. ఇక్కడ చూడండి డివిజన్ ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది, ఏదో కడుతున్నారు పక్కన. స్పీడ్ వ్యాగన్లు ఎక్కువైందండి ఈ రోడ్లో. ఇవన్నీ అసలే 40 టన్నులు లోడ్ వేసుకొని స్వీపర్లు వేసుకొని ఖమ్మం వెళ్తున్నాము నైట్ కూడా. ఇప్పుడు టైం వచ్చేసి ఇంత ఇది ఉంది టైం, చూద్దాం అక్కడి చూడండి. మళ్ళీ ఇక్కడ నుంచి రోడ్డు బాగుంది. మళ్ళీ గద్వాల్ వెళ్ళే దారిలో మళ్ళీ ఇక్కడ నుంచి చెప్పే కదా 15 కిలోమీటర్ల దాకా బాగా ఫ్రెండ్స్. దారి ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఇది మంచిగా వేశారు రోడ్డు, తార్ రోడ్డు. మళ్ళీ కూడా పికప్ ఏమిటి అందుకుంటుంది. నేనైతే అన్నం తిన్న స్టార్ట్ చేశాను. మా మామయ్య చర్చర్ల బంకులో తింటారంటే నేను అన్నం తినేసి పనుకోవాలి. మళ్ళీ నైట్ నేను రావాలి కాబట్టి చూడండి. ఈరోజైతే మేము చికెన్ వండుకున్నాము. చూడండి, ఈరోజు మేము చికెన్ వండుకున్నాము. సో నేను లైవ్ చేశాను. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఇప్పుడు తింటున్నాను. తిని పనుకోవాలి. చూడండి ముక్కలు తింటారా మీరు కూడా? ఒకటి గద్వాల్ వెళ్ళేటట్లు అన్నం తిని నేను పనుకోవాలి. పనుకుంటే ఇంక నైట్ తెల్లవారు తోలగలను, లేకపోతే ఎదురొచ్చిద్ది మళ్ళీ తోలేటప్పుడు. రేపు సిమెంట్ వేసుకొని వచ్చి రేపైతే వెళ్ళిన పొద్దున్న వేసుకొచ్చి ఇంకా పెట్టడే బండి తినడం అయితే అయిపోయింది. నేను పనుకుంటున్నా. లేచి చూస్తే ఏముంది ఫ్రెండ్స్, పడుకొని లేచి చూస్తే ఏముంది, మా తాత బంకులో ఉన్నాను. అవి వచ్చేసి కోదాడ ట్రాన్స్పోర్ట్ బండ్లు, వేరే శ్రీరామాయణ ట్రాన్స్పోర్ట్ బండ్లు.
కోదాడు. ఇది వచ్చేసి మా ఖాతా, ఆ ట్రాన్స్పోర్ట్. మా ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఇక్కడ ఖాతా ఆయిల్. సో మేము కుట్టించుకోవడానికి వచ్చిన ఆయిల్. మా మావయ్య ఏమో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఎవరో ఉన్నారో కనుక్కోవడానికి. బండి వచ్చేసి ఆయిల్ పాయింట్లో పెట్టేసాము ఆయిల్ కొట్టడానికి. మా మావయ్య చూడండి చేస్తున్నాడు, డీజిల్ మొత్తం తీసిండు. ఇది వచ్చేసి మన బండి అండి. అది వచ్చేసి మన బండి నెంబర్ ప్లేట్ TS29 TB9648. ఇదేంటి మన బండి అలాగుంది. నచ్చితే లైక్ చేయండి. అది మా మామయ్య వచ్చేసి డీజిల్ కొట్టేస్తున్నాడు. ప్రస్తుతానికి అయితేనేమో 40 లీటర్లు కొట్టింది ఇప్పుడే. కొడుతూనే ఉన్నాడు, డీజిల్ పోస్తూనే ఉన్నాడు. డీజిల్ ట్యాంక్ ఎప్పుడు నిండాలో హాఫ్ ట్యాంక్ వచ్చేసింది. అది డీజిల్ వచ్చేసి మన బంకు, ఖాతా బంకు. ఆయన వచ్చేసి ఆయిల్ ఆయన. వచ్చేసి నేను ఇట్లా మనం స్వేపర్లు వేసుకున్నాం కదా, స్వేపర్లు ఎలాగున్నాయి, మంచిగా ఉన్నాయా లేవా అని చూడడానికి పైకి ఎక్కుతున్నా. పైకి ఎక్కుతుంటే సో అన్నీ బాగానే ఉన్నాయి. అవి వచ్చేసి మొత్తం 120 పీసులు అండి. 120 పీసులు ఫ్రెండ్స్, బాగానే ఉంది. పర్లేదు, వచ్చేసి రైలు అయితే మన ఖమ్మంలో కొత్తగా 2 ట్రాకులు వేస్తున్నారు. అక్కడికి వెళ్తున్నాం. మన ట్రాన్స్పోర్ట్ వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు. వచ్చేసి 2 పట్టాలు వాటర్ ప్రూఫ్, అది కవరు. ఇది కింద సందు ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే క్యాబిన్ చుట్టబడిద్ది. లీటర్లు ఎవరు లేకుండా అట్లా పెట్టేసుకొచ్చుకోవచ్చు. మొత్తానికైతే ట్రాన్స్పోర్ట్ అయింది. 250 లీటర్లు పట్టింది. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఖాతా బంకులో చేటి రేట్ వచ్చేసి 96 రూపాయలు. మన మొత్తం వచ్చేసి 250 లీటర్లు పట్టింది. 24,100. అంటే మన బండి నెంబర్ అది వచ్చేసి డేటు టైము. ఇదైతే మనం బంకులోంచి బయటకు వచ్చేస్తున్నాం. చెర్ల నుంచి దేవరకొండ నుంచి మిర్యాలగూడ నుంచి హుజూర్నగర్ నుంచి కోదాడు నుంచి ఖమ్మం. సో ఇప్పుడైతే మనం బంకు నుంచి బయటకు వచ్చేసాము. అక్కడెక్కడ యూటర్న్ ఉంటుంది, కిలోమీటర్ దగ్గర యూటర్న్ ఉంటుంది. అక్కడ నుంచి యూటర్న్ తిరిగి మళ్ళీ మనం చిట్చర్ల హైవే దిగి కింద నుంచి రైట్ తీసుకుంటే స్ట్రైట్గా ఒకటే రోడ్డు, దేవరకొండ రోడ్డు. మళ్ళీ దేవరకొండ దగ్గర వెళ్ళి దేవరకొండ నుంచి ఒక 7-8 కిలోమీటర్ల ముందుకు వెళ్తే వచ్చేసి అంటారండి, అది వచ్చేసి కొండమల్లపల్లి నుంచి స్ట్రైట్ కొడితే మిర్యాలగూడ. అక్కడ ఇప్పుడు మనం ఫ్లైఓవర్ దిగాలి. చూడండి మీరు కూడా ఫ్లైఓవర్ దిగుతున్నాయి. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఫ్లైఓవర్ దిగాలి. మా మామయ్య చూడండి ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇది వచ్చేసి కర్నూలు హైవే అండి. స్ట్రైట్కి వెళ్తేనేమో హైదరాబాదు, ఇటు వెనక్కి వెళ్తేనేమో కర్నూలు. ఇటు కింద దిగి లెఫ్ట్ తిరిగితేనేమో మన రాయచూర్, మహబూబ్ నగర్ రాయచూర్ వెళ్తాము. ఇటు దిగితేనేమో మనం దేవరకొండ వెళ్ళి మిర్యాలగూడెం, కోదాడ, ఖమ్మం వెళ్ళొచ్చు. ఇక్కడండి ఫ్లైఓవర్ దిగేది. స్ట్రైట్కి వెళ్తే హైదరాబాద్. ఇక్కడ దిగితేనేమో కింద దిగాలి. ఇప్పుడు మనం కింద దిగుతున్నాం. ఇక్కడ ఛాయ్ తాగుదాం అనుకున్నాం కానీ మళ్ళీ టైం అవుతుందని వెళ్ళిపోయినాము. కొంచెం ముందుకు వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్తుంటే అక్కడ బోర్డు ఉంది కదండి, ఆ బోర్డు వచ్చేసి బస్ స్టాండ్. మీకు చూపిస్తున్నా కొంచెం. బస్ స్టాండ్ ఇది చూడండి. ఇది వచ్చేసి జడ్చర్ల బస్ స్టాండ్. పోలీస్ కార్ అయినవాడు ఈ టైంలో కూడా వాడు చెప్పలేకపోతే పోలీసు వాళ్ళు అద్దెలేదండి, డబ్బులు సూపర్ లగ్జరీలు సరిపోయింది. వచ్చేసి కేరళ బస్ కూడా వచ్చి, కర్ణాటక బస్ కూడా వచ్చింది. అటు పోతే మహబూబ్ నగర్, రాయచూర్. మనం వచ్చేసి అటు లెఫ్ట్ తీసుకుంటేనే మనం
రాయచూరు, మహబూబ్ నగర్ రాయచూరు వెళ్తాము. ఇప్పుడు మనం ఫ్లైఓవర్ నుంచి జరగండి, మనం రైట్ తిరుగుతాము. చూడండి దేవరకొండ దాటిన తర్వాత సెల్ కొట్టేసుకొని పోతున్నారు పోలీస్ బాబాయ్లు. ఇక్కడ మనం కొంచెం ముందుకెళ్ళి తీసుకోవాలి, ఎక్కడ తీసుకోకూడదు. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే ఇక ఒకటే స్ట్రైట్ రోడ్డు, ఇంకా మనం ఇక్కడ నుంచి దేవరకొండ వెళ్తే మళ్ళీ దేవరకొండ నుంచి కొంచెం ముందరికి వెళ్తే ఒక 5 కిలోమీటర్లు వెళ్తే మల్లెపల్లి అని వస్తుంది. మల్లెపల్లి దగ్గర మళ్ళీ ఆ సైకిల్ నుంచి రైట్ తిరగాలి. రైట్ తిరిగి మనం మీరేళ్ళు కూడా వెళ్ళిపోతాము. చూడండి మీరే, కోదాడ వచ్చేసి 221 కిలోమీటర్ ఉంది. కోదాడ 220 కిలోమీటర్లు. పెరుగు ప్యాకెట్ తీసుకుందామని సైడ్ ఆపాము. ఇక్కడ నేనైతే డ్యూటీ ఎక్కేసాను. చూడండి నేను తోలుతున్నాను, నైట్ పూటను. మా మామయ్య వచ్చేసి పడుకున్నాడు. నేను ఇక్కడనే డ్యూటీ ఎక్కి తోలుతున్నాను. డ్యూటీ ఎక్కడ అంటే ఇంక నేను డ్రైవింగ్ చేస్తున్నానని. చూడండి నేను తోలుతున్నాను. వచ్చేసి రీడింగ్ మనం వచ్చేసి ఇప్పుడు మళ్ళీ బండి స్లోడ్ అయినది అంటే స్పీడ్ బ్రేకర్ వచ్చింది. స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగాను, చిన్నగా వెళ్తున్నాను. కంటిన్యూ చూస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు దేవరకొండ దగ్గరికి వచ్చేసాము. దేవరకొండ దగ్గరికి వచ్చేసాను. బండి మాత్రం స్పీడ్ వెళ్తుంది, 70 వేసిందండి. చూడండి 70 వేసిందండి. చాలా అంటే మీరైతే అసలైతే మ్యాక్సిమం స్పీడ్ 60 కంటే ఎక్కువ పోకూడదు. 101 కాబట్టి వెళ్ళిపోతుందండి. 70లో దేవరకొండ దగ్గరికి వచ్చేసాను. అలా వీడియో కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. మొత్తానికైతే మనం లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇదండి అన్లోడింగ్ చేసే క్రేను. ఒక్కసారి 8 దింపిద్ది. అక్కడ వచ్చేసి మామయ్యను మన బండి ఉన్నారు. అది వచ్చేసి మన బండి. మామయ్య చూస్తాను, నా కోసం చెప్తుండే ఎడిపోయానా అని. ఇది వచ్చేసి ట్రైక్. ఇది వచ్చేసి నేను చెప్పాను కదా 2 ట్రాకులు పడతాయని. 2 ట్రాకులు పడతాయి ఇక్కడ, 2 ట్రాకులు రైల్వే ట్రాకులు. వీళ్ళేమో 10ంటికి వస్తా అంటున్నారు. టైం చేస్తేనే 8:30 అయింది పొద్దున. ఇది చూడండి కట్టగాడ చెంద వచ్చింది. ఇది ఈ బ్రష్లు అంటే అడిగిపోయినాయంట. బండి అలా అడిగిపోవడం వల్ల బండి అటు ఇటు చిన్న ఉయ్యాలు ఊగినట్టు.